Hi children, welcome to our YouTube classes, Bright Stars High School, ISA. YouTube channel. Yes. Now I am going to take class for 4th class children and the subject is English and this is your term book. In my previous class also I showed you. అంతకుముందు క్లాస్లో కూడా మీకు చూపించాను కదా. This is your term book, 4th class term book. You all should have this term book. టర్మ్ బుక్ ఉండాలి మీకు, ఎందుకంటే లెసన్స్ చెప్పేటప్పుడు దాన్ని మళ్ళీ చూసుకోవాలి కదా మీరు, అందుకోసమని. సో ఆల్రెడీ ఇన్ ద ఫస్ట్ లెసన్, వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ఫస్ట్ లెసన్? వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద ఫస్ట్ లెసన్? Mango birds. So section 1 is also over. In my previous class I taught you section 1. సో అంతకుముందు క్లాస్లోనే సెక్షన్ 1 చెప్పేశాను. ఇప్పుడు సెక్షన్ 2 చెప్తాను ఈరోజు. సెక్షన్ 2. ఓకే, సో ఈవెన్ ఇన్ యువర్ యూట్యూబ్ క్లాసెస్ you are given a nice offer, understand, that is a free app for you. Kettle Mind అనే ఒక ఫ్రీ యాప్ని మీకు ఇస్తున్నాము అండ్ ఇట్స్ కాస్ట్ ఈజ్ 3000 రూపీస్. దాని కాస్ట్ వచ్చేసి 3000 రూపీస్, కానీ మీకు ఫ్రీగా ఇస్తున్నాం. అండర్స్టాండ్ కదా, మీకు ఒక ఆఫర్ ఓన్లీ ఫర్ బ్రైట్ స్టార్స్. దిస్ ఈస్ బికాస్ వీ హ్యావ్ ATL స్కూల్ అండ్ అవర్ ATL స్కూల్ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ one of the top 100 star ATLs of ఇండియా. తెలుసు కదా అది మీకు. సో మీ అందరికీ ఒక ఫ్రీ ఆఫర్ ఇచ్చారు వాళ్ళు, కెటిల్ మైండ్ అనేటటువంటి వాళ్ళు మీకు ఒక ఫ్రీ ఆఫర్ ఇచ్చారు. సో వెన్ యూ కమ్ ఫర్ బయింగ్ ద బుక్స్, దట్ విల్ బి దట్ యాప్ విల్ బి, ఆ యాప్ని మీ ఫోన్లోకి మేము ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా? సో యూ కమ్ విత్ యువర్ మొబైల్ ఆల్సో. మీ ఫోన్ కూడా తీసుకొని రండి. మీ స్మార్ట్ ఫోన్ తీసుకొని వస్తే మీకు యూట్యూబ్ క్లాసెస్ ఎలా చూసుకోవాలి, తర్వాత ఈ కెటిల్ మైండ్ అనే ఫ్రీ యాప్, వాట్ ఈజ్ ఇట్స్ కాస్ట్? 3000. కానీ మీకు ఎంతకి ఇస్తున్నాం? ఫ్రీ, జీరోకి ఇస్తున్నాం, జీరో మనీ. చూడండి, 3000 రూపీస్ మీకు ఫ్రీగా వస్తున్నాయి. కాబట్టి ఆ యాప్ ఏంటి అంటే బ్రెయిన్ స్కిల్ డెవలప్మెంట్ యాప్. ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ స్కిల్ డెవలప్మెంట్ యాప్. అందరికీ బ్రెయిన్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ని దాంట్లో బ్రెయిన్ స్కిల్ గేమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ బ్రెయిన్ స్కిల్ గేమ్స్ ఆడారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బ్రెయిన్ స్కిల్ గేమ్స్ ఆడితే మీకు బాగా మీ బ్రెయిన్ డెవలప్ అవుతుంది. ఏమేమి ఉంటాయి దాంట్లో? అన్నీ, లాంగ్వేజ్ గేమ్స్, ఫోకస్ గేమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మ్యాథ్స్. Don't do that. Okay, now let us go into the lesson. Section 2. Now I am starting from section 2. See, this is section 2. One day, a man came with a big sack. One day, a man came with a big sack. వన్ డే అంటే ఏమని అర్థము? ఒక్కరోజు ఏమైంది? A man came with a big sack. ఒక మనిషి వచ్చాడు, ఆ మనిషి ఒక బిగ్ సాక్ తీసుకొని వచ్చాడు. సాక్ అంటే ఏంటి? మీకు కొంతమందికి వేరే స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి కొంతమందికి అర్థం కావట్లేదని నేను తెలుగులో కూడా చెప్తున్నాను కొన్ని వర్డ్స్. ఇక్కడ చూడండి, సాక్ అంటే ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, గోనె సంచిలాగా పెద్దగా ఉంటుంది కదా, ఒక పెద్ద బ్యాగ్ని ఏమంటారంటే, మందంగా ఉండే పెద్ద బ్యాగ్ని సాక్ అంటారు. అది గోనె సంచి అనుకోవచ్చు. ఓకేనా? సాక్. వన్ డే అంటే ఒకరోజు ఏమైంది? అ మ్యాన్ కేమ్ విత్ అ బిగ్ సాక్. కేమ్ అంటే ఏదనుకుంటున్నారు? కమ్కి, కమ్ అనేటటువంటి ప్రజెంట్ వర్బ్. ఇక్కడ రాశాను చూడండి, నేను వర్బ్ ఫామ్స్ రాశాను కదా. కమ్ అనేటటువంటి ప్రజెంట్ వర్బ్కి పాస్ట్ టెన్స్ ఏంటి? కేమ్. వాట్ ఈస్ ద పాస్ట్ టెన్స్ ఫర్ కమ్? కేమ్ అన్నమాట. అందుకని అలా రాశాను. అ మ్యాన్ కేమ్ విత్ ఎ బిగ్ సాక్. ఒక పెద్ద సంచి తీసుకొని వచ్చాడు ఒక ఆయన. ఇన్సైడ్ ఇట్ వాజ్ ఎ స్మాలర్ బ్యాగ్. ఇన్సైడ్ అంటే ఏంటి?
లోపల. దాని లోపల మళ్ళీ ఏం పెట్టుకొని వచ్చాడు? వన్ స్మాల్ బ్యాగ్ ఆల్సో. ఇన్సైడ్ దట్ సాక్ హీ బ్రాట్ వన్ స్మాల్ బ్యాగ్ ఆల్సో. ఒక చిన్న బ్యాగ్ కూడా వేసుకొని వచ్చాడు. హీ క్లైంబ్డ్ ఎ మ్యాంగో ట్రీ అండ్ బిగాన్ టు ప్లగ్ ద మ్యాంగోస్ అండ్ ఫిల్ ద బ్యాగ్. హీ క్లైంబ్డ్ ఎ మ్యాంగో ట్రీ. ఒక చెట్టు ఎక్కడం మొదలు పెట్టాడు. ఒక మ్యాంగో చెట్టు ఎక్కేసాడు. క్లైంబింగ్ కదా, ఎక్కడాన్ని ఏమంటారు? క్లైంబింగ్ అంటారు. చెట్లు ఎక్కుతుంటే ఏమంటారు? క్లైంబ్. అండ్ బిగాన్ టు ప్లగ్ ద మ్యాంగోస్ అండ్ హీ బిగాన్. బిగిన్, బిగాన్, బిగన్. ఒక బిగినింగ్, సారీ, బిగిన్, బిగాన్, బిగన్, బిగినింగ్. బిగిన్ అంటే మొదలు పెట్టడం, బిగాన్ అంటే మొదలు పెట్టేశాడు ఆల్రెడీ. క్లైంబ్ చెట్టు ఎక్కేశాడు, పండ్లు కోయటం మొదలు పెట్టేశాడు అనమాట. ప్లక్ అంటే తెంచడం లేదా పళ్ళు కోస్తారంటారు కదా, కోయడం అంటే ఇట్లా కట్ చేయడం కాదు, ప్లక్ ఇలాగా తీసుకోవడం అనమాట. చెట్టు మీద నుంచి తెంచితే వాటిని ప్లక్కింగ్ అంటారు. అండ్ ఫిల్ ద బ్యాగ్, మళ్ళీ బ్యాగ్ నింపడం మొదలు పెట్టాడు. ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్ బట్ లీవ్ సమ్ ఫర్ అదర్స్. సెక్షన్ 1లో కూడా చెట్టు మాట్లాడింది కదా. చెట్టులో ఎవరున్నారు? హూ వాజ్ దేర్ ఇన్ ద ట్రీ? ట్రీ గాడ్. ఎవరున్నారు ట్రీలో? ట్రీ గాడ్ ఉన్నారు కదా. ఆ ట్రీ గాడ్ మళ్ళీ మాట్లాడాడు చూడండి. ఇక్కడ ట్రీ గాడ్ మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఉన్నాడు చూడండి. ట్రీ గాడ్ ఇక్కడ నుండి, ట్రీ గాడ్ అక్కడ నుంచి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్ బట్ లీవ్ సమ్ ఫర్ అదర్స్. ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్ బట్ లీవ్ సమ్ ఫర్ అదర్స్. So what did tree god say? Eat as much as you like, but leave some for others. But leave for some others అన్నాడు. The man didn't listen. ఇలా ట్రీ గాడ్ చెప్పాడు కానీ అతను విన్నాడా? The man didn't listen. అతడు వినలేదు, చెప్పినా సరే వినలేదు. He kept plucking the mangoes. వినకుండా ఏం చేశాడు? kept అంటే ఏంటి? కీప్ అనే ప్రజెంట్ వర్బ్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి kept అనమాట. ఇక్కడ రాశాను కదా, ఉంది ఆల్రెడీ ఉంది. కీప్, kept, kept, keeping. ఓకే, హీ కెప్ట్ ప్లక్కింగ్ ద మ్యాంగోస్. అలానే మ్యాంగోస్ కోస్తూనే ఉన్నాడు చెప్పినా సరే. వెన్ హిస్ బ్యాగ్ వాజ్ ఫుల్ హీ ఎంప్టీడ్ ఇట్ ఇన్ టు ద సాక్ అండ్ క్లైంబ్డ్ అనదర్ ట్రీ టు ప్లక్ మోర్ మ్యాంగోస్. ఆ చిన్న బ్యాగ్ తీసుకొని చెట్టు ఎక్కుతున్నాడు కదా, ఆ బ్యాగ్ నిండా కోసుకున్న తర్వాత తీసుకొస్తున్నాడు. ఎందులో వేస్తున్నాడు? సాక్లో పోస్తున్నాడు. అండ్ దెన్ ఎంప్టీడ్. ఎంప్టీ అంటే ఏంటి? ఖాళీ చేస్తున్నాడు కదా. Do you know the opposite word for empty? See here. What is the opposite word for empty? Full. కదా. empty అంటే ఖాళీగా ఉండడం, full అంటే నిండుగా ఉండడం కదా. ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. empty, full. When his bag was full, he emptied it into the sack and climbed another tree. Another అంటే ఇంకా వేరొక చెట్టు ఎక్కుతున్నాడు. అన్ని నింపుతున్నాడు, వేరే చెట్టు ఎక్కుతున్నాడు, నింపుతున్నాడు, వేరే చెట్టు ఎక్కేస్తూ ఉన్నాడు. Will you eat the mangoes alone? They are for all, not just for you. మళ్ళీ ఈ పిక్చర్లో కూడా ట్రీ గాడ్ ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ చూడండి, ట్రీ గాడ్ ఇక్కడ మూల నుండి ఏమంటున్నాడు? Will you eat the mangoes alone? Alone అంటే ఒక్కనివే తినేస్తావా మ్యాంగోస్ అన్ని? Will you eat the mangoes alone? They are for all. అవి అందరికీ. They are for all అంటే అందరు. They are for all. Not just for you. Not just for you. నీ ఒక్కడికి కాదు, నీ ఒక్కనికే కాదు, అవి అందరికీ. ఏం నీ ఒక్కడివే తినేస్తావా? ఆ పండ్లు అందరికీ, నీ ఒక్కడికి కాదు అని చెప్పాడు. Who told like that? Tree god. Who told like that? Tree god. The sack was nearly full. The sack was nearly full. ఇంకేమైంది? ఆ సాక్ ఉంది కదా, సంచి ఉంది కదా, పెద్దది గోనె సంచి ఉంది కదా, అది దగ్గర నియర్లీ ఫుల్ అంటే దాదాపుగా ఫుల్ అవుతూ ఉందన్నమాట. సడన్లీ ద మ్యాన్ హర్డ్ ఎ నాయిస్ అండ్ టర్న్డ్. సడన్లీ అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్గా అంటారు కదా, అకస్మాత్తుగా ఏమైపోయింది? ఆ మ్యాన్కి ఒక నాయిస్ వినిపించింది.
హర్డ్ అనేటటువంటిది హియర్ అనేటటువంటి ప్రజెంట్ వర్బ్కి అక్కడ రాశాను చూడండి. Tumbling out. హియర్, హర్డ్, హర్డ్. హియర్, హియర్ వినడం. అవును. హియర్, హర్డ్, హర్డ్. సో ఏం విన్నాడు? నాయిస్, ఏదో శబ్దం వినిపించి టర్న్ అంటే వెనక్కి చూడ, ఇలా వెనక్కి తిరిగితే ఏమంటారు? టర్న్ అంటారు. హీ వాజ్ షాక్డ్, వెనక్కి తిరిగి చూసేసరికి షాక్ అయిపోయాడు. షాక్ అంటే గ్రేట్ వండర్. షాక్ అంటే ఏంటి? గ్రేట్ వండర్ అయిపోయింది. ఏమైందంట? ద మ్యాంగోస్ వర్ టంబ్లింగ్ అవుట్. టంబ్లింగ్ అవుట్ మీన్స్ ఫాలింగ్ అవుట్. దాంట్లో నుంచి దొర్లి దొర్లి బయటకు వస్తున్నాయి. టంబ్లింగ్ అవుట్ మీన్స్ దొర్లుకుంటూ దొర్లుకుంటూ బయటకు వచ్చేస్తున్నాయి. ద మ్యాంగోస్ వర్ టంబ్లింగ్ అవుట్ ఆఫ్ ద సాక్. ఆ యొక్క బ్యాగ్లో నుంచి, ఆ సంచిలో నుంచి, ఆ గోనె సంచిలో నుంచి మ్యాంగోస్ అన్ని బయటికి దూకి దూకి వచ్చేస్తున్నాయి. దొర్లి దొర్లి వస్తున్నాయి. అండ్ రోలింగ్ అవే, దూరంగా దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఆల్ బై దెమ్సెల్వ్స్, వాటంతటవే. వాటంతటవే బై దెమ్సెల్వ్స్ అంటే ఊరికేనే వాటంతటవే ఆ బ్యాగ్లో నుంచి కిందికి దూకుతున్నాయి. మళ్ళీ ఏం చేస్తున్నాయి? దొర్లుకుంటూ దొర్లుకుంటూ దూరంగా వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ఆ మ్యాన్ ఏమనుకున్నాడు చూడండి. హౌ స్ట్రేంజ్, హౌ కెన్ దిస్ హ్యాపెన్. అరే ఎంత కొత్తగా ఉంది. స్ట్రేంజ్ అంటే ఏంటి? కొత్తగా ఉంటే ఏమంటారు? స్ట్రేంజ్ అంటారు. హౌ స్ట్రేంజ్, ఎంత కొత్తగా ఉంది. హౌ కెన్ దిస్ హ్యాపెన్, ఇది ఎలా జరుగుతుంది? హౌ కెన్ దిస్ హ్యాపెన్ అనుకున్నాడు. ద మ్యాన్ ర్యాన్ టు కలెక్ట్ ద మ్యాంగోస్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాడు? దట్ మ్యాన్ ఈజ్ రన్నింగ్ టు కలెక్ట్ ద మ్యాంగోస్. చూడండి ఆ మ్యాంగోస్ని కలెక్ట్ చేసుకోవడం కోసమని పరిగెత్తుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? రన్నింగ్ చేస్తున్నాడు. రన్, ర్యాన్, రన్. ర్యాన్ అనేటటువంటిది, రన్ అనేటటువంటి ప్రజెంట్ వర్బ్కి పాస్ట్ టెన్స్ అన్నమాట. The man ran to collect the mangoes, but they got away from him as if they were alive. అయితే అవి ఏం చేస్తున్నాయి? ఆయన పరిగెత్తే కొద్దీ ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. పరిగెత్తే కొద్దీ అవి ఏమైపోతున్నాయి? అవి కూడా దూరంగా వెళ్ళిపోతున్నాయి. బట్ దే గాట్ అవే ఫ్రమ్ హిమ్. అవి అంటే దూరంగా జరిగిపోతూ ఉన్నాయి, పరిగెత్తిపోతూ ఉన్నాయి. యాజ్ ఇఫ్ దే వర్ అలైవ్. అలైవ్ అంటే బతికి ఉన్నటువంటివి. అలైవ్ అంటే ఏంటి? బతికి ఉన్న జంతువులు కానీ, డాగ్స్, క్యాట్స్, తర్వాత హ్యూమన్ బీయింగ్స్, మనలాంటి హ్యూమన్ బీయింగ్స్. మనం ఏం చేయగలము? ఎవరైనా మనల్ని వెనక వస్తుంటే, పరిగెత్తి వస్తుంటే మనం ఇంకా ముందుకు పరిగెత్తి వెళ్ళగలం. సో అలైవ్ అంటే ఏంటి? అలైవ్ అంటే బ్రతికి ఉండడం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డెడ్ కదా. డెడ్ మ్యాంగోస్ అయితే ఎలా ఉండాలి? అక్కడే ఉండిపోతాయి. కానీ ఇవి డెడ్ మ్యాంగోస్ కాదంట, అలైవ్ మ్యాంగోస్ అంట, బతికున్న మ్యాంగోస్ అంట. అందుకని ఉరుకుతున్నాయంట. ఈ మ్యాన్ని చూసి పరిగెత్తుతూ ఉన్నాయి. హీ ర్యాన్ అరౌండ్ చేసింగ్ ద మ్యాంగోస్. చుట్టూ ఉరుకుతున్నాడు, ఆ మ్యాంగోస్ కోసం పరిగెత్తుతూ ఉన్నాడు. అవి అలానే ఉరికిస్తూ ఉన్నాయి. నేను అట్లనే ఉరికిస్తూ ఉన్నాను. చేజింగ్, వాటిని వెంబడించి పరిగెత్తుతున్నాడు. దేనికైనా వెనక పడితే మనం ఏమనాలి? పరిగెత్తుకుంటూ పట్టుకోవడానికి పోతే దాన్ని చేజింగ్ అంటారు. రన్ ఆఫ్టర్. చేజింగ్ అంటే ఏంటి? రన్ ఆఫ్టర్. మీనింగ్స్లో రాసుకోలేదు కదా, రాస్తాలేండి తర్వాత. He ran around chasing the mangoes. Whenever he reached out to grab them, the mangoes jumped and rolled farther away. Whenever he reached out to grab them, వాటిని పట్టుకోవడానికి దగ్గరికి పోయేసరికి the mangoes jumped and rolled farther away. అవి ఇంకేం చేస్తున్నాయి? దూకేసి పరిగెత్తిపోతున్నాయి, దూకి వెళ్ళిపోతున్నాయి. జంపింగ్ అంటే ఏంటి? దూకడం కదా. దూకి ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది. దగ్గరికి ఇలా పోయి పట్టుకుందాం అనుకునేసరికి ఫ్రాగ్స్ లాగా జంపింగ్ చేసేస్తున్నాయి, లేదంటే ఇంకేమైనా యానిమల్స్ జంప్ చేసి పరిగెత్తుతాయి చూడండి, అలాగ వెళ్ళిపోతూ ఉన్నాయి. అప్పుడు వాట్ డిడ్ ద మ్యాన్ డూ? సీ హీ షౌటెడ్ లైక్ దిస్, స్టాప్ ఆల్ ఆఫ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. స్టాప్ ఆల్ ఆఫ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. ఆగండి, అందరు ఆగండి, నేను మిమ్మల్ని పోనివను అని అరుస్తూ ఉన్నాడు. దెన్ టర్న్ యువర్ పేజ్, నెక్స్ట్ పేజ్కి టర్న్ చేయండి. నెక్స్ట్ పేజ్ టర్న్ చేస్తే అక్కడ మళ్ళీ
ఇంకా కొత్త విషయం ఉంది చూడండి, ఇక్కడ బర్డ్స్ లాగా వెళ్తున్నాయి. లెట్ us see. దెన్ రైట్ బిఫోర్ హిస్ ఐస్, అప్పుడేమైంది, అతని కళ్ళ ఎదురుగానే ఏమైంది, రైట్ బిఫోర్ హిస్ ఐస్ దే టర్న్డ్ ఇంటూ గోల్డెన్ బర్డ్స్. హూ టర్న్డ్ ఇంటూ గోల్డెన్ బర్డ్స్? Mango. The mangoes. Who turned into golden birds? Mango. The mangoes. మామిడి పళ్ళు ఏమైపోయినాయి, ఈ మ్యాంగోస్ ఏమైపోయినాయి అంట, గోల్డెన్ బర్డ్స్ లాగా అయిపోయినాయంట. బర్డ్స్ అంటే ఏంటి, Pichka. పక్షులు కదా, పక్షుల్లాగా మారిపోయాయి. వేర్ డు ద బర్డ్స్ ఫ్లై, దే ఫ్లై ఇన్ ద స్కై. అట్లా చూడండి, ఇవి కూడా ఏం చేయనాయి చూడండి. సీ దీస్ మ్యాంగోస్, వాట్ హ్యాపెండ్, దే టర్న్డ్ ఇంటూ birds. They changed into birds. Turned అంటే change into birds, and they flew like birds. Golden birds. They changed into golden birds. The flock of golden birds rose from the ground and flew away. ఈ గుంపు కింద పడిన పండ్లన్నీ కూడా, కింద ఉన్న గుంపంతా కూడా ఫ్లాక్ ఆఫ్ గోల్డెన్ బర్డ్స్ లాగా తయారైపోయినాయి. ఫ్లాక్ అంటే ఏంటి, గుంపు. బర్డ్స్ గుంపు ఎలా ఉంటుందో అలాగా తయారైపోయి అన్నీ కూడా దే రోజ్ ఫ్రమ్ ద గ్రౌండ్, భూమి మీద నుంచి లేచి, అండ్ ఫ్లూ అవే, ఎగిరిపోయాయి. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్, ఫ్లై. సో దట్ ఈస్ verb forms. They are the verb forms for fly. The birds rose from the ground and flew away as the greedy man watched in amazement. This greedy man, దురాశపరుని ఏమంటారు, greedy man అంటారు. అత్యాశ, వేరే వాళ్ళవి నాకు కావాలి అని అనుకుంటే వాడిని ఏమంటారు, గ్రీడీ అంటారు. వేరే చూడండి, అవి ఏమైనా వాడివేనా, ఆ పళ్ళు కాదు కదా, ఆ ఫారెస్ట్లో ఉండే ట్రీ గార్డ్ వాటిని కాపాడుకుంటూ, ఆ ట్రీ గార్డ్ ఆ చెట్లన్నీ మంచిగా కాపాడుకుంటూ పెంచుకుంటూ యానిమల్స్కి, బర్డ్స్కి, అందరికీ ఫ్రూట్స్ ఇస్తుంటే వీడొచ్చి ఏం చేశాడు, అన్నీ తానే కావాలని ఎక్కువ ఆశపడి అన్నీ తీసుకున్నాడు. అటువంటి వాడిని ఏమంటారు, దురాశపరుడు, గ్రీడీ మ్యాన్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు, గ్రీడీ మ్యాన్ అంటారు. యాజ్ ద గ్రీడీ మ్యాన్ వాచ్డ్ ఇన్ అమేజ్మెంట్, వండర్ అయిపోయాడు. ఇదేంటబ్బా, మ్యాంగోస్ ఎక్కడైనా బర్డ్స్ అవుతాయా అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు. వండర్డ్, హీ సర్ప్రైజ్. I wrote meanings also. See, in meanings I wrote amazement. Amazement అనే దానికి ఏం రాశాను నేను, వండర్, సర్ప్రైజ్ అని రాశాను. The mango birds vanished from his sight. ఇంకేముంది, ఇప్పుడు బర్డ్స్ అయిపోయినాయి కదా, ఇంక అస్సలు అతనికి కనిపించకుండా దూరంగా ఎగిరి వెళ్ళిపోయాయి. The mango birds vanished means disappeared. appear అంటే కనిపించడం, disappear అంటే కనిపించకుండా పోవడం. vanish కదా, see, vanished means disappeared. The magic birds vanished from his sight. కనిపించకుండా వెళ్ళాయి. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు, నో, చూడండి, నో, హౌ కెన్ దిస్ బీ, దిస్ ఈజ్ ఇంపాసిబుల్. నో, హౌ కెన్ దిస్ బీ, దిస్ ఈజ్ ఇంపాసిబుల్. అరే, ఇది ఎలా జరుగుతుంది, హౌ క్యాన్ దిస్ బీ, ఇది ఎలా సాధ్యం, ఎలా జరుగుతుంది, దిస్ ఈజ్ ఇంపాసిబుల్, ఇది అసాధ్యం. మ్యాంగోస్ బర్డ్స్ కావడం ఎవరైనా చూసారా మీరు, చూడలేదు కదా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలా అవుతాయా, మ్యాంగోస్ బర్డ్స్ లాగా అవుతాయా, కావు కదా, ఇట్స్ ఇంపాసిబుల్. కానీ స్టోరీలో అయినాయి కదా. కాబట్టి మనం ఎవ్వరికి ఇవ్వకుండా అన్నీ మనమే తినాలి అని అనుకుంటే ఏమవుతుంది, అన్నీ అలాగా జరుగుతుంది అనమాట. మనం గ్రీడీ, వీ షుడ్ నాట్ బి గ్రీడీ. ఫ్రమ్ దిస్ లెసన్ వీ షుడ్ లెర్న్ దట్ వీ షుడ్ నాట్ బి గ్రీడీ. ఇక్కడ చూడండి, అమేజ్మెంట్ అంటే సర్ప్రైజ్, అక్కడ కూడా రాశాను. పీపుల్ సే దట్ దిస్ ఈజ్ హౌ ద గోల్డెన్ ఎల్లో ఓరియోల్ బర్డ్ వాస్ బార్న్. అందుకని ఈ స్టోరీ నుంచే ఏమైందంట, ఇక్కడ ఒక బర్డ్ ఉంది చూసారా, ఇక్కడ ఒక బర్డ్ ఉంది, మూలకు ఒక బర్డ్ ఉంది కదా, ఆ మూలకు ఒక బర్డ్ ఉంది కదా, ఆ బర్డ్ని చూడండి, ఇది గోల్డెన్ ఎల్లో బర్డ్ అనమాట.
దీన్ని ఏమంటారంటే ఓరియోల్ బర్డ్ అంటారు. గోల్డెన్ ఎల్లో ఓరియోల్ బర్డ్. ఈ బర్డ్ అలానే పుట్టింది, మ్యాంగోలో నుంచి పుట్టింది అంటారు. ఈ బర్డ్ ఎందులో నుంచి పుట్టింది? మ్యాంగో. దిస్ బర్డ్ ఈస్ బోర్న్ ఫ్రమ్ ద mango. Yes. With this, the lesson is over. How nice is the lesson? See, what is the title of the lesson? Mango birds. Mango birds. Is the story interesting, children? Story baunda? Very good. Enjoy the story, and you should do homework also. You should keep a separate notebook for English, and you should write meanings. Section 1 లో ఉన్న meanings రాయాలి, antonyms రాయాలి. Antonyms అంటే opposite words. తర్వాత verb forms. Verb కి 4 forms ఉంటాయి. Present verb, past verb, past participle, present participle. అలా 4 forms ఉంటాయి అన్నమాట. అవి కూడా మీరు నేర్చుకోవాలి. ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే మీరు అవన్నీ నేర్చుకోవాలి. ఓకే, సో వాట్ షుడ్ యూ రైట్ ఇన్ ఎ హోంవర్క్ నోట్బుక్? మీనింగ్స్, antonyms and verb forms, and you should learn them also. ఓకే, సో FA1 FA2 అట్లా పెట్టినప్పుడు మళ్ళీ మీకు ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ దెమ్. ఓకే, సో after this class you will be added one reading video, lesson reading video. Now you can see the lesson reading video. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మీకు యానిమేషన్ కూడా ఉంటుంది. యానిమేషన్ అంటే ఏంటి? యానిమేషన్ పిక్చర్స్ తెలుసు కదా, స్టోరీ మొత్తము వీడియో అంటే కాన్వర్జేషన్స్, బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మలు ఉంటే దాన్ని యానిమేషన్ అంటారు కదా. యానిమేషన్ పిక్చర్స్ చూస్తారు మీరు, అట్లాంటిది అనమాట. ఓకే, అటువంటి పిక్చర్స్తో కూడినటువంటి, కాన్వర్జేషన్స్తో కూడినటువంటి స్టోరీ అంతా మీకు నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాం. ఓకేనా? ఎస్, బాయ్. Now let us read the lesson reading of section 2. One day, a man came with a big sack. Inside it was a smaller bag. He climbed a mango tree and began to pluck the mangoes and fill the bag. Eat as much as you like, but leave some for others. The man didn't listen. He kept plucking the mangoes. When his bag was full, he emptied it into the sack and climbed another tree to pluck more mangoes. Will you eat the mangoes alone? They are for all, not just for you. The sack was nearly full. Suddenly, the man heard a noise and turned. He was shocked. The mangoes were tumbling out of the sack and rolling away, all by themselves. How strange! How can this happen? The man ran to collect the mangoes, but they got away from him as if they were alive. He ran around chasing the mangoes. Whenever he reached out to grab them, the mangoes jumped and rolled farther away. Stop! All of you! I won't let you go! Then, right before his eyes, they turned into golden birds. The flock of golden birds rose from the ground and flew away. As the greedy man watched in amazement, the mango birds vanished from his sight. No! How can this be? This is impossible! People say that this is how the golden yellow oriole bird was born. Then, right before his eyes, they turned into golden birds. The flock of golden birds rose from the ground and flew away. As the greedy man watched in amazement, the mango birds vanished from his sight. No! How can this be? This is impossible! People say that this is how the golden yellow oriole bird was born. That's the end of the lesson, children. Bye. See you in the next class.